హాయ్ వ్యూవర్స్, మేము ఒక స్క్రిప్ట్ చేసాం. ఆ స్క్రిప్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దుబాయ్కి వెళ్ళిన వ్యక్తి ఇండియాకి వచ్చినాక ఎలా ఖర్చు పెడతాడు, ఎలా తిరుగుతాడు. కానీ మేము అనుకున్నంత చేయలేకపోయినాం. ఇది మా యొక్క సెకండ్ స్క్రిప్ట్. మేము అనుకున్నంత చేయలేకపోయినా కొద్దిగా ట్రై చేసాం. అరే భూపతి గారు వచ్చిందంట కదా. ఏమోన్నా అత్త అని చెప్పింది కానీ మెసేజ్ చేస్తానని ఏం లేడు. మళ్ళీ రాత్రి అనిపించింది వస్తానడు. ఇప్పుడు అవునా? ఇంతసేపు వెళ్తున్నారా మరి? కలుతాను లేడు, ఇంట్లోకి వెళ్తాడు మొత్తం. ఎప్పుడు మరి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు చెప్పకుండా చేయకుండా వచ్చేసిన ఒకటిసారి చుట్టూ మీద వచ్చినావరా? మరి అదే మరి ఎప్పుడు కూర్చుందా? సండేగా చేసుకున్నావు తారా? మరి ఇయ్యాలేస్తే ఖాళీ ఉన్నాం అందరం. మర్చిపోయినా స్టఫ్ ఎట్లా మర్చిపోరా? ఎట్లా చూసిందంటే అగ్గసగలో ఎలా కొట్టాలని చూసిండు. సగం సగం తాగుతారా? మొత్తం ఇంక ఇచ్చిన పెట్టుకోతావరా? లక్ష సంపాదించిన దేశం లగ్గం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం లేదు రక్కున్నా అట్టేనే. అరే దుబాయ్కి వచ్చిన టీ షర్ట్ దోస్తులు అడుగుతున్నా. అరే అమ్మకి చెప్తాను బిల్ తమ్ముడే కదా, మీ తమ్ముడు స్ప్రైట్ తెప్పించా గంతే అంటారా? నువ్వు స్ప్రైట్ తెప్పి అది చెప్పాడు. వాచ్ తెచ్చిన థమ్స్ అప్ తెప్పిస్తా తాగు, నువ్వు స్ప్రైట్ తెప్పిస్తా తాగు. ఊకో మరి నువ్వేందుకు చెప్పిరా? ఫోన్ ఆడనే ఉంటాడు, దుకాణం దగ్గర ఉంటాడు, ఆడనే ఉంటాడు. అరే ఆడి పని ఆడి చేస్తాడు రా, నువ్వేం పని చెప్తున్నావు రానికి? కూర్చో మంచిగా జరుగు. అరే సందిగా మేము రాంగు అప్డేట్ థమ్స్ అవుతాయి. స్ప్రైట్ స్ప్రైట్ మా థమ్స్ అవుతా ఆడట. వచ్చిండ్రా బండి సప్లై అఖిల్ గాడే చూడురా. వచ్చిండా? అరే నీకు వచ్చింది రే, స్ప్రైట్ వచ్చింది చెప్పకు ఇంటికాడ. సరే మరి పోతావా? మెల్ల ఇంటికి మెల్లవో చెప్పకు. ఓకే బాయ్. చెప్పకు రే, చెప్తే అవ్వాలి. ఇంటికి పోయిన మరి నాకు అదే డౌట్, ఇంటికి వెళ్దాం ఫోన్ చేస్తారేమో అని. పోయినట్టవా? చెప్పినా కదా చెప్పకమని. చెప్పలేము మనం ఫోన్ ఇంటాడా నీ మాట? చెప్పినాడా? ఇంటాడు కానీ ఇంటికి పోయినాక వాళ్ళ పిల్లల మాట ఇంటారా? చెప్పలేము, చెప్పినా చెప్తాడు. అంతే అంటవా? ఎట్లరా ఫోన్ వస్తుందేం రా? ఆల్రెడీ ఫోన్ వస్తుంది కూడా. ఇంటికి వెళ్ళారా? ఇంటికి వెళ్ళి అమ్మాయి వస్తుంది. ఎట్లరా మరి? అయిపోయింది ఇప్పుడు మనది అందరిది. అయిపోయింది. చెప్పలేదు అందుకే. మరి దుబాయ్ మంది రేపు పూకుందాం. సరే మరి పోతావు ఇక. అయిపోయింది కదా పోదాం. రెడీ ఎడున్నావు? మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మరి సేన్లకు, వాళ్ళ మడలను తోలుకొని రా మరి. సరేనా? జల్దీ రండి, సేన్లు ఆల్రెడీ. తొందర పోదాం, మామ కూడా రావచ్చు రేడికి. అస్సురు మావలే దుబాయ్ దారా? దుబాయ్ ఎక్కువ బ్రాండ్ ఇట్లా ఉంటాయి రా, పెద్ద పెద్ద మంచిగా ఉంటారు.
కొంచెం కొంచెం మళ్ళీ ఎక్కింది అనుకో మామి మరి దుబాయ్ మంది అంటున్నావు కదా మరి మనం ఒప్పుతామో ఒప్పుతాం మెల్లగా స్లో అవుతాయి ఏం కాదు మరి కొద్దిగా ఆగమాగం చేసినట్టు అనిపిస్తుంది ఒక పెక్కే ఇంకేమన్నా చెప్పానా పట్టుకోరా పడ్డా రైడు రెడీ చేయాలా పైకి వెళ్ళి వచ్చిన ఏమి అయిపోయినాయి పైసలు లేవు మళ్ళీ టికెట్ రావట్లేదు ఏం లేదు ఉన్నాయి వచ్చినాయి మళ్ళీ టికెట్ పైసలు సంపాదించుకోవాలి కదా పోవాలి కదా ఇంకో వారం రోజులు ఉన్నది మీరే ఏమన్నా ఉంటే చూడాలి నాతో ఉన్నాయి వచ్చినాయి పైసలు అడగానే ఫోన్ కడిగేసింది రెడీ మళ్ళీ చేద్దాం ఫోన్ కడి చేస్తుండు పని అయిపోయినాక అవుతుంది కాలేజీలో అడుక్కున్నాం ఇక అటు ఊళ్ళో పోయి పైసలు నన్ను అడుక్కుంటే పని అంతా అయిపోతుంది అరే సందీప్ అందరి పైసలు నన్ను కూడా అడుగుతాడు చూద్దాం మరి పైసలని ఖర్చులని ఏమన్నా అరే నా దగ్గర ఉన్నారా నేనే కామెంట్లో పని చేస్తున్నా చెప్తున్నామని అడుగుతున్నా జీతం కూడా రాలేదురా చూడుతుంది అరే చూడే మనం ఏ లేదు ఫోన్ వచ్చింది మరి పోతున్నా కలుస్తాం మరి అప్పుడు ఫోన్ చేయ మళ్ళీ కలుతావా లావట్ మరి ఫోన్ ఆడుతావా ఓడిపోయి ఫోన్ ఇస్తే ఫోన్ లావట్లేరు పైసలు అడుగుతలేరు మరి ఇతర అయ్యారా తాగిపిచ్చినాం అందరు తాగిరు చేసిరు ఇప్పుడైతే ఫోన్ లావడతలేరు మరి పందిరి భవనాన్ని అడగాలి చెమ్మమ్మ బాగున్నాడా బావా ఉన్నాడా ఏం బా తిన్నావా తిన్నావా ఏం లేదు ఇంకా అంత బాయేనా అంత బాగా నీకు కొంచెం పని ఉంటే నేను అడిగి డబ్బులు అవసరం ఉన్నాయి డబ్బులు టికెట్ కోసం వచ్చినా అయిపోయినాయి అంత అయిపోయింది జరిగింది అంత ఏమైపోయింది జరిగింది దోస్తాను దోస్తాను ఓడిస్తాడు ఫోన్ కూడా ఆడలేదు ఉన్నారు కానీ ఇప్పుడు ఆడలేదు ప్రస్తుతానికి ఏమన్నా పోయినాక రావుడు తీరుడు ఇది తెలిసిపోయింది ఏమరా వస్తుంది అప్పుడు అట్లా ఎంజాయ్ చేసినా చెప్తున్నావా ఇల్లే ఇప్పుడు తెలిసి అని మళ్ళీ వచ్చినాక పడతాం వస్తుందా పడతాం ఇక తెలుసు అంటే టికెట్ ఒక చేసుకుంటా ఇంకా 15 నా 20 కావాలి ఎన్ని కావాలో నీకే తెస్తలేవురా 20 తీసుకొని 15 బయట టికెట్ కట్టి 5,000 దొరుకుతాను మన అప్పటి గమనిస్తా వచ్చింది పోవాలి 10 రూపాయలు పైసలు ఇచ్చింది పోయినాక అమ్మితే పని అయిపోతుంది దోస్తులు నమ్ముకుంటే అందరూ అమ్ముకోరు ఆ దోస్తాను ఓకే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళందరూ చెప్పింది